ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అభి జనని అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఖచ్చితంగా ఐశ్వర్యతోనే ఇంటికొస్తారు. అవునక్క, జనని ఏదన్నా అనుకుంటే సాధించకుండా వదలదని మనకు తెలీదా ఏంటి? వీళ్ల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎంతైనా జనని సామాన్యురాలు కాదు. అందుకే అభి జననిని అంతగా ఇష్టపడుతున్నాడు. అయినా ప్రస్తుతం అభి టెన్షన్లో ఉన్నాడు అనుకో. ఐశ్వర్య టెన్షన్ క్లియర్ అవ్వగానే అభి నా గుప్పెట్లోకి రావాలి. అదిగో అదిగో ఐశ్వర్యం తీసుకొచ్చారు. ఏమండి ఏమండి? అవునవును, అదే కదా చెప్పేది. నాకు ఆ ప్రమిళ రాణి మీదనే అనుమానంగా ఉంది. అవును, అలాగే చెప్తుంది బావగారు. ఆ ప్రమిళ రాణి మామూలుది కాదు, మహాకంత్రిది. నాకెందుకో ఈ దాని పని అనిపిస్తుంది. అదే అంతేలాలి, అప్పుడు చెప్తాను దాని సంగతి. సరే ఉంటా. ఏమండి, అంటే మన ఐశ్వర్యాన్ని ప్రమీల రాణి కిడ్నాప్ చేయించిందా? అదే అనుమానంగా ఉంది. ఎలా కూర్చుంటారు ఏంటండి? కూర్చోకేం చేయమంటావు? ఇప్పటిదాకా ఐశ్వర్య కోసం తిరిగి తిరిగి వస్తున్నాడు. ప్రమీల రాణి ఎవర్రా? విజయవాడ ఎంపీ అత్తయ్య గారు. అవునా? ఆవిడైతే నీతో బానే ఉంటుంది కదరా. నువ్వు ఎన్నికలప్పుడు డబ్బు సాయం చేస్తుంటానని చెప్పావు కదరా. ఈ మధ్య తేడా వచ్చిందిలే. అలాంటి వాళ్ళతో గొడవలెందుకురా? ఈయన బాగానే ఉంటారు. బాబా ఆప్తారా? ఏరా రఘు, ఏమైనా తెలిసిందా? జనని వాళ్ళు వెతుకుతున్నామని చెప్పారన్నయ్య. అవునవును, వెతుకుతూనే ఉంటారు. ఇంత పలుకుబడి ఉన్న నా వల్లే కావట్లేదు, వాళ్ళ వల్ల ఏమవుతుంది? లేదు సార్, అభి జననిలకి ఐశ్వర్య ఎక్కడుందో తెలిసిపోయినట్టుంది. అందుకే వెళ్తున్నామన్నారు. ఐ థింక్ వాళ్ళు ఐశ్వర్యతోనే ఇంటికొస్తారు. ఎంత మంచి మాట చెప్పావమ్మా. చెప్తే సరిపోతుందా ఏంటి? లేదు సార్, జనని మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ వినిపించింది. జనని పట్టుపట్టిందంటే వదలదక్క. 600 సాధించి తీరుతుంది. నన్ను ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తాను. హే, నిన్నెవరు అడిగారు అసలు? వాళ్ళు చెప్పేది నిజమేరా. జననికి ఇల్లన్నా మనమన్నా చాలా అభిమానం రా. కుటుంబం కోసం ప్రాణమిచ్చే రకం రా. జనని తప్పకుండా ఐశ్వర్యం తీసుకొస్తుంది. చూస్తూ ఉండు. మగాణ్ణి, పలుకుబడి పరపతి ఉన్నవాణ్ణి. నా వల్లే కావట్లేదు, ఇంకా జనని వల్ల ఏమవుతుంది? అవుతుంది సార్. నువ్వు కూడా జనని మనిషివే కదా. అలా కాదు సార్, జనని టైం బాగుంది. తను ఏది టేకప్ చేసినా గెలుస్తుంది. అంటే ఏంటి? నా టైం బాలేదంటావా? అయినా ఐశ్వర్య వీళ్ళ దగ్గర ఎందుకుంది? వీళ్ళ చేతిలో ఎందుకు ఇరుక్కుంది? వీళ్ళు అసలు ఐశ్వర్యాన్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఇప్పుడేం చేయాలి? ఈ మ్యాటర్ ఎవరో ఒకరికి చెప్పాలి. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. రేయ్, ఎవరు లేరురా? అదే డ్రమ్ము గాలికి పడి ఉంటుంది. అరే, ఈ గొడవలో పడి ఆ పాప సంగతి వదిలేసావురా. అసలే ఆ పాప మామూలుది కాదు. ఆల్రెడీ ఒకసారి పారిపోయి దొరికింది. పద, త్వరగా పద. రే, ఇక్కడ ఎవరో ఉన్నారా ఖచ్చితంగా. రేయ్, అడుగురా.
ఎవరా నువ్వు? ఎవరా చెప్పరా? చెప్పు. కొడతావేంటి? ఏంటి అరుస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నీకు ఇక్కడే పని? నేనెవరా? ఏ నేను ఐశ్వర్య అన్నయ్య అని చెప్తే ఏం చేస్తారో ఏంటో చెప్పకూడదు. చెప్పరా ఎవరు నువ్వు? చెప్పు. వీడితో మాట్లాడి పద లాక్కెళ్దాం. పదా. ఏం కళ్యాణ్, బానే ఉందా? మా వాళ్ళు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు కదా? ఏ లోటు రాలేదు మేడం. పాపం మందొకటే లోటు కదా. నేను చెప్పినట్టు వింటే ఆ లోటు కూడా ఉండదు. ఇక్కడి నుంచి బయటకెళ్ళి హాయిగా బతకొచ్చు. చూడు, నువ్వెన్నిసార్లు చెప్పినా బ్రతిములాడినా నువ్వు చెప్పమన్నట్టు నేను చెప్పను. కృష్ణతీర్థ, ఆ వీడియో ఒకసారి చూపించు. అలాగే మేడం. బాబాయ్, వీళ్ళెవరో ఏంటో నాకు తెలీదు. నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. వీళ్ళు చెప్పమని చెప్పేశాను బాబాయ్, లేకపోతే మన ఇద్దరిని చంపేస్తారు. ప్లీజ్ బాబాయ్, నన్ను సేవ్ చేయి బాబాయ్. నాకు భయంగా ఉంది బాబాయ్. ఇంటికి వెళ్ళిపోవాలనుంది. ఐషు, మా అన్నయ్య కూతురు ఐశ్వర్యని ఏం చేశారు? ఇంకా ఏం చేయలేదు. నువ్వు మా మాట వినకపోతే అప్పుడు చేయాల్సి వస్తుంది. ఏం చేద్దాం మమ్మీ? సింపుల్, లేపేయడమే. అంటే చంపేయడమే. వద్దు, ఐశ్వర్యని ఏం చేయదు. ఐశ్వర్య అంటే మా ఇంట్లో అందరికీ ప్రాణం. ఆ ప్రాణం కాపాడాలంటే నువ్వు గొంతు విప్పాల్సిందే. వేరే దారి లేదు. ఆలోచించుకో. ఐశ్వర్య, 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 ఐశ్వర్య. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అయ్యో కళ్యాణ్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే ముందు నువ్వు చెప్పేది నమ్మాలి కదా. ఎందుకు నమ్మరు? నువ్వు మా మీద కంప్లైంట్ ఇచ్చేలోపు నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాను కదా. ఏమని కంప్లైంట్ ఇస్తావు? వినోద్ మీద హత్యా ప్రయత్నం చేసింది నువ్వేనని కంప్లైంట్ ఇస్తాను. నేను వినోద్ మీద అటాక్ చేయడం ఏంటి? హలో డ్రింకింగ్ గురు, మాకు అన్నీ తెలుసు. మీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ మా మేడం గారికే తెలుసు. అంతేకాదు కళ్యాణ్, ఐశ్వర్యని కూడా మేమే చంపేసి ఆ నిందని నీ మీద తోసేస్తాం. పాపం, ఆ పిల్ల బరువు బాధ్యతలు ఎలాగూ మోయలేదు. కనీసం ఆ నిందనన్నా మోద్దు గాని. ఆలోచించుకో. మేము చెప్పినట్టు చేస్తే హ్యాపీ లైఫ్, చెయ్యకపోతే నీ లైఫ్ ఎండ్. కృష్ణతీర్థ, వీడు ఇంతగా ఆలోచిస్తున్నాడంటే మనం ప్రెస్ మీట్కి ఏర్పాటు చేసుకోవచ్చు అనిపిస్తుంది. నో, మీరెంత బెదిరించినా నేను చెప్పను. సరే కృష్ణతీర్థ, ప్రెస్ మీట్ ఏర్పాటు వద్దులే కానీ
ఆ పాపని చంపే ఏర్పాటు చూడు. అలాగే మేడం. చెప్పండి సార్. రేయ్, నరబలి ఇవ్వాల్సిందే. మీరా ఏర్పాట్లలో ఉండండి. ఏంటి సార్ మీరనేది? ఇక్కడ పార్టీ ఎంత చెప్పినా మాట వినకుండా ఎగిరి పడుతున్నాడు.